తమసా నదీతీరంలో నడుస్తున్న వాల్మీకి మహర్షి ఒక అందమైన దృశ్యాన్ని చూశాడు. ప్రేమగా కలిసి ఎగురుతున్న క్రౌంచపక్షుల జంటను చూసి ఆయన మనసు ఆనందించింది. అంతలో ఒక వేటగాడు బాణం సంధించి మగ క్రౌంచపక్షిని కొట్టాడు. గాయపడిన ఆ పక్షి నేలపై పడిపోయి ప్రాణాలు విడిచింది. తన జోడీని కోల్పోయిన ఆడపక్షి బాధతో ఆర్తనాదాలు చేసింది. ఆ దృశ్యం చూసిన వాల్మీకి హృదయం కరుణతో నిండిపోయింది. అదే సమయంలో ఆ నిర్దాక్షిణ్యమైన వేటగాడిపై ఆయనకు తీవ్రమైన కోపం వచ్చింది. ఆ భావోద్వేగంలో ఆయన నోటినుంచి తెలియకుండానే ఒక శ్లోకం వెలువడింది. ప్రేమలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపిన వేటగాడికి శాశ్వతమైన కీర్తి ఉండకూడదని ఆయన శపించాడు. తను పద్యరూపంలో మాట్లాడటం చూసి వాల్మీకే ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న భరద్వాజుడు ఆ శ్లోకాన్ని శ్రద్ధగా విని వెంటనే కంఠస్థం చేసుకున్నాడు. 4 పాదాలతో, ప్రతి పాదంలో 8 అక్షరాలతో ఉన్న ఈ శ్లోకమే సంస్కృత సాహిత్యంలో తొలి శ్లోకంగా ప్రసిద్ధి చెందింది.